ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రభుత్వ వార్తా సంస్థ ఇరిన్ ప్రధాన కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. భవనం కొంత భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్ సహార్ ఎమామి చదువుతున్న వార్తలతో పాటు దాడితో సంభవించిన పేలుడు శబ్దం సైతం ప్రతిధ్వనించింది. భవన శిథిలాల కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యాంకర్ వెనుకనున్న స్క్రీన్ తెగిపోయింది. భయపడిన సమార్ ఎమామి వెంటనే కెమెరాను ఆపేసి బయటకు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయాయి. అనంతరం సహార్ ఎమామి మరో యాంకర్ తో కలిసి ఇంకో స్టూడియోలో ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలను కొనసాగించారు. పేలుడు కారణంగా భవనం అద్దాలు ధ్వంసమైన ఇతర భాగాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు త్వరిత ఇరాన్లో టెలికాస్ట్ అయింది. صدای متجاوز به خاک وطن، صدای متجاوز به صدای حق و حقیقت است. آنچه که ملاحظه کردید، صدایی که شنیدید، فضای غبارآلوده که شنیدید، صدای متجاوز به خاک وطن، صدای استادیوم కాగా ఇరిన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దాడికి గంట ముందు ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది. ఇరిన్ పై దాడికి తామే కారణమని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్ సాగించే దుష్ప్రచారానికి ప్రధాన వేదికపై ఆర్మీ దాడి చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ ప్రకటించారు. ఇరాన్ నియంతృత్వం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. టెహ్రాన్ 3వ నంబర్ జిల్లాలో పలు టీవీ, రేడియో ఛానళ్లతో పాటు ఇరిన్ కార్యాలయం ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 3.30 లక్షల మంది పనిచేస్తుంటారు.